వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, మా జగన్మోహన్ రెడ్డి గారి మీద, అతని కుటుంబ సభ్యుల మీద దుమ్మెత్తిపోయడంలో మాత్రం హోమ్ మినిస్టర్ గారు ముందుంటారు. సాక్షి టీవీలో జరిగిన ఒక డిబేట్లో ఒక జర్నలిస్టు తప్పుగా మాట్లాడితే అతను చేసిన వ్యాఖ్యలను పట్టుకొని ఆ వ్యాఖ్యల్ని అతను వెనక్కి తీసుకోవడం జరిగింది, క్షమించమని కోరడం జరిగింది. అలాగే సాక్షి టీవీ కూడా దీని మీద ఖండన విడుదల చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలను పట్టుకొని మా పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని, అతని కుటుంబ సభ్యుల్ని గురించి దుమ్మెత్తి పోస్తూ చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమిలో ఉన్న నాయకులు, మంత్రులు, వీళ్ళ ఎల్లో మీడియా అదే పనిగా పెట్టుకొని ప్రచారం ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు గారి సంగతి మనందరికీ తెలుసు. అతను ఎలాంటి రాజకీయం అంటే జరగంది జరిగినట్టుగా చెప్తూ, లేనిది ఉన్నట్టుగా చెప్తూ, జరిగిన విషయాన్ని వక్రీకరించి రాజకీయాలు చేయడం మొదటి నుంచి కూడా మన ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారికి వెనతో పెట్టిన విద్య. ఈ విషయాన్ని కూడా డైవర్ట్ చేస్తూ ఆల్రెడీ ఖండించిన విషయాన్ని, అలాంటి తప్పుడు మాటల్ని మా పార్టీ ఎప్పుడూ హర్షించదు. దాన్ని ముందుగానే వెంటనే సాక్షి టీవీ ఖండించడం జరిగింది. దాన్ని పట్టుకొని దాన్ని వక్రీకరిస్తూ చిల్లువలు పలువులు చేస్తూ ఈ విధంగా ఇలాంటి దోషణలకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. తీసుకుంటే ఏడాది గడిచింది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఏడాది పాలనలో పూర్తిగా వీళ్ళు వైఫల్యం చెందారు. ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదు సరికదా. మహిళల రక్షణ విషయంలో పూర్తిగా వైఫల్యం చెందిన విషయం మనం చూసాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మాన ప్రాణాలు గాల్లో దీపాల్లో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో డైవర్షన్ పాలిటిక్స్కి వీళ్ళు పూనుకోవడం జరిగింది. ఎంతసేపు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా అమలు చేయాలి, ప్రతిపక్ష నాయకుల మీద కక్షపూరిత చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, పోలీసుల్ని అక్రమ కేసులు పెట్టడానికి ఏ విధంగా ఉపయోగించాలి, అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష నాయకుల్ని ఏ విధంగా అరెస్టులు చేయాలి, దాని మీద దృష్టి పెట్టారు తప్ప మహిళల మాన ప్రాణాల రక్షణ మీద వీళ్ళు దృష్టి పెట్టలేదు. ఇలాంటి ఇష్యూస్ ఏమైనా దొరికితే దాన్ని పట్టుకొని చిలువలు పలువులు చేస్తూ మా జగన్మోహన్ రెడ్డి గారి మీద, అతని కుటుంబ సభ్యుల మీద తిట్టడం, దుమ్మెత్తిపోయడం పనిగా పెట్టుకోవడంలో వీళ్ళు ముందుంటూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే దిగజారుడు రాజకీయాలు అన్నమాట. వీళ్ళ వైఫల్యాలను కప్పుపుచ్చుకోవడానికి ఇలాంటి దిగజారుడు రాజకీయాలకి వీళ్ళు పూనుకోవడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను. హోమ్ మినిస్టర్ గారేమో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు, విలువల గురించి మాట్లాడుతున్నారు. మా భారతమ్మకి విలువలు ఇవి నేర్పిస్తారట. అమ్మ హోమ్ మినిస్టర్ గారు, మీకు ఒకటే చెప్తున్నాను, మా భారతమ్మకి విలువలు నేర్పించే స్థాయి మీది కాదు. మా భారతమ్మ గురించి మీకేం తెలుసు? ముందు మీరు విలువలు నేర్పించడం మీద దృష్టి పెట్టకుండా మీ బాధ్యతలు నిర్వర్తించడం మీద దృష్టి పెడితే బాగుంటుందమ్మా. ఎందుకంటే ఇప్పుడే చూసాం, అనంతపురంలో ఘోరంగా ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. 7 రోజుల క్రితమే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. మీరు ఏం చేశారమ్మా 7 రోజులు? కనీసం ఎస్పీకేని అడిగారా? ఈ అమ్మాయి మీద మిస్ అయింది అని కంప్లైంట్ ఇచ్చారు, ఏమైంది అనేసి మీరు ఎంక్వైరీ చేశారా? చేస్తే ఇలాంటి దారుణ హత్యకు గురయ్యేది కాదు కదా. అదే ఉమ్మడి అనంతపురం జిల్లా, ఇప్పుడు సత్యసాయి జిల్లాలో 14 మంది టీడీపీ కార్యకర్తలు, 14 సంవత్సరాల దళిత మైనర్ బాలిక, మీ సామాజిక వర్గానికి చెందిన ఒక మైనర్ బాలిక ఎంత దారుణంగా అత్యాచారానికి గురి కాబడింది 6 నెలలుగా. మీరు ఏం చేశారమ్మా ఆ విషయంలో? కనీసం స్పందించారా? ఎన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయమ్మా. మొన్ననే చూసాం వైఎస్ఆర్ కడప జిల్లాలో 3 సంవత్సరాల ముక్కు పచ్చలారని బాలికను అత్యాచారం చేసి హత్య చేసేస్తాడు ఒకడు. మీరు ఏం చేశారమ్మా? కనీసం స్పందించారా? ఈ కుటుంబాలన్నిటికీ ఎక్కడైనా ఏమాత్రం ధైర్యం చెప్పడం, ఓదార్చడం, ఒక ఆర్థిక భరోసా ఇవ్వడం మీరేమైనా చేశారా? అది ఏమీ చేయకుండా ఈ డైవర్షన్ పాలిటిక్స్ పట్టుకొని మీరు మా భారతమ్మకు విలువలు నేర్పిస్తారా? మీకు అసలు విలువలు నేర్పించే అర్హత మీకు ఉందా అని నేను అడుగుతున్నాను. ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్. ఈ ఇష్యూలో తీసుకుంటే మాట్లాడిన జర్నలిస్ట్ అనే వ్యక్తి అతని వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడం జరిగింది, అలాగే క్షమించమని అడగడం జరిగింది. అలాగే సాక్షి టీవీ కూడా దీని మీద ఖండన రిలీజ్ చేయడం జరిగింది. అయినా కూడా దీన్ని ఎందుకు పెద్ద చేస్తున్నారు? మీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడం మీద దృష్టి పెట్టండి. అసలు విలువల గురించి మాట్లాడుతున్నారు. ఎన్నికల టైంలో, ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత మీరు మాట్లాడిన మాటలు, మీరు మహిళల్ని కించపరుస్తూ
మాట్లాడిన మాటలు అందరూ విన్నాం. మరి దానికి మీరు క్షమాపణ చెప్పాలి కదా. ముందు ఆ వ్యాఖ్యలకి క్షమాపణ చెప్పి అప్పుడు మాట్లాడండి. మీరు మా విజయమ్మ గారి మీద, అలాగే మా భారతమ్మ గారి మీద మీరు ఎంత ఘోరంగా మాట్లాడారనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా విన్నారు. ఆ మాటలకి క్షమాపణ చెప్పి ముందు అప్పుడు మీరు మాట్లాడండి. అలాగే తీసుకుంటే అడుగడుగునా కూడా ఈరోజు తీసుకుంటే రాష్ట్రంలో భద్రత గాలికి వదిలేశారు. ఒక చేతకాని హోమ్ మినిస్టర్గా మీరున్నారు. ఈరోజు మద్యం ఏరులై పారుతూ ఉండే పరిస్థితి. బెల్ షాప్స్ విచ్చలవిడిగా కనిపిస్తూ ఉన్నాయి. 60-70 వేల బెల్ షాప్స్ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏర్పడిన పరిస్థితి మనందరం చూసాం. మరి ఆ బెల్ షాప్స్ని కంట్రోల్ చేయండి. మీరు ఏం చెప్పారమ్మా హోమ్ మినిస్టర్ అయిన వెంటనే? మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మహిళలందరూ ప్రశాంతంగా నిద్రపోండి అన్నారు. ఎక్కడ నిద్రపోతున్నారమ్మా? ముక్కు పచ్చలారని 6 నెలల చిన్నారుల నుంచి 60 ఏళ్ళ వృద్ధులకు కూడా అత్యాచారాలు గురవుతూ ఉండే పరిస్థితి. మహిళలు ఇంట్లో ఉన్న రక్షణ లేదు, బయటికి వెళ్ళినా రక్షణ లేదు, స్కూల్కి వెళ్ళినా రక్షణ లేదు, కాలేజ్కి వెళ్ళినా రక్షణ లేదు, పని ప్రదేశాల్లో కూడా వాళ్ళకి రక్షణ లేని పరిస్థితి. అంటే రక్షణ కల్పించలేని చేతకాని ప్రభుత్వం ఇప్పుడు నడుస్తూ ఉంది. దాని మీద దృష్టి పెట్టండి, ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ మీద కాదు. మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ నెరవేరుస్తూ ఉన్నారు? ఎన్ని హామీలు ఇచ్చారు? 143 హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చారా? దాని మీద అసలు దృష్టి పెట్టారా? ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ దృష్టి పెట్టారా? గంజాయి 100 రోజుల్లో రూపుమాపుతామని హోమ్ మినిస్టర్ గారు, అలాగే విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారు చెప్పారు. ఎక్కడ రూపుమాపారు గంజాయి? విడిగా దొరుకుతుంది. హోమ్ మినిస్టర్ గారు సొంత జిల్లా అయిన ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోనే గంజాయి ప్రొడక్షన్ జరుగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గం ద్వారా ఆ నియోజకవర్గం మీదుగా గంజాయి రవాణా జరుగుతూ ఉండే పరిస్థితి మనం వింటూ ఉన్నాం. ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. డ్రగ్స్ ఈరోజు డోర్ డెలివరీ జరుగుతూ ఉండే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అంత దారుణంగా మద్యం, గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతూ ఉంటే మీరు ఎందుకు స్పందించట్లేదు? వాటన్నిటి మీద వదిలేసి ఇలా ప్రెస్ మీట్స్ పెట్టడం, స్టేట్మెంట్స్ ఇవ్వడం, ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారిని, అతని కుటుంబ సభ్యుల్ని దుమ్మెత్తిపోయడం, ఇదేనా మీకు ఇచ్చిన బాధ్యత? మీరు చేయాల్సిన విధులు ఇవా? హోమ్ మినిస్టర్ గారు కేసులు పెడతారా? మీకు అలవాటే కదా ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయడం మీకు అలవాటే కదా. అంతకంటే మీరు ఏం చేయగలరు? మీ విధులు ఎక్కడ సక్రమంగా నిర్వర్తిస్తూ ఉన్నారు? అసలు మహిళలను గౌరవించడంలో, మహిళల సాధికారతకు పెద్దపీట వేయడంలో మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ముందుంటారు. వాళ్ళకి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి తను ముఖ్యమంత్రిగా పనిచేసిన 5 ఏళ్ళు కూడా ఎంతగానో కృషి చేశారు.